పుల్వామా ఆత్మాహుతి దాడికి నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలని ప్రధాని మోడీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు ఏపీ సీఎం చంద్రబాబు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు కాశ్మీర్లో దాడులకు బాధ్యత వహించాలని మోడీ అన్నారని గుర్తు చేశారు బాబు. అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ ప్రధాని పదవికి మన్మోహన్ రాజీనామా చేయాలి అన్నారని తెలిపారు. ఇప్పుడు మోడీకి కూడా అదే వర్తిస్తుందన్నారు బాబు. జమ్మూ అండ్ కాశ్మీర్ పరిపాలన వీళ్ళ చేతుల్లో ఉంది. కేంద్ర వ్యవస్థలన్నీ వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. సమాచారాన్ని సరిగా వినియోగించుకుని తీవ్రవాదుల యొక్క కదలికల్ని ఎప్పటికప్పుడు పసిగట్టి దాడి జరగకుండా నివారించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ రోజు ఉండే ప్రధానమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండే ఒకటి అడుగుతాడు. ఆ రోజు గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జమ్మూ అండ్ కాశ్మీర్లో సైన్యపైన దాడులు జరిగినప్పుడు ఆయన ఒక మాట అడిగింది, జరిగిన పరిణామాలకు ప్రధానమంత్రి బాధ్యత వహించాలి, పాలనలో జవాబుదారీతనం ఉండాలి, కేంద్ర నిఘా వ్యవస్థల్ని ప్రతిపక్షాలపై కాకుండా తీవ్రవాదుల కదలికపై దృష్టి సారింపజేసి దాడులు జరగకుండా చేయాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉంది. ఇది పూర్తిగా కేంద్ర వైఫల్యమని ఆ రోజు ఆయన మాట్లాడారు. ఈరోజు నేను అడుగుతున్నా, మీరు ఆ రోజు ఆ మారిగా మాట్లాడినప్పుడు ఈ రోజు కూడా మీకు ఇది వర్తిస్తుంది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రధానమంత్రిని మీరు క్రిటిసైజ్ చేశారు. ఇప్పుడు మీరు ప్రధానమంత్రిగా ఉన్నారు. మీ వైఫల్యం కూడా కప్పిపుచ్చుకోకుండా తక్షణ చర్యలు తీసుకుని సైనికుల మనోభావాల్ని కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్ పరిపాలన వీళ్ళ చేతుల్లో ఉంది. కేంద్ర వ్యవస్థలన్నీ వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. సమాచారాన్ని సరిగా వినియోగించుకుని తీవ్రవాదుల యొక్క కదలికల్ని ఎప్పటికప్పుడు పసిగట్టి దాడి జరగకుండా నివారించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ రోజు ఉండే ప్రధానమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండే ఒకటి అడుగుతాడు. ఆ రోజు గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జమ్మూ అండ్ కాశ్మీర్లో సైన్యపైన దాడులు జరిగినప్పుడు ఆయన ఒక మాట అడిగింది, జరిగిన పరిణామాలకు ప్రధానమంత్రి బాధ్యత వహించాలి, పాలనలో జవాబుదారీతనం ఉండాలి, కేంద్ర నిఘా వ్యవస్థల్ని ప్రతిపక్షాలపై కాకుండా తీవ్రవాదుల కదలికపై దృష్టి సారింపజేసి దాడులు జరగకుండా చేయాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉంది. ఇది పూర్తిగా కేంద్ర వైఫల్యమని ఆ రోజు ఆయన మాట్లాడారు. ఈరోజు నేను అడుగుతున్నా, మీరు ఆ రోజు ఆ మారిగా మాట్లాడినప్పుడు ఈ రోజు కూడా మీకు ఇది వర్తిస్తుంది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రధానమంత్రిని మీరు క్రిటిసైజ్ చేశారు. ఇప్పుడు మీరు ప్రధానమంత్రిగా ఉన్నారు. మీ వైఫల్యం కూడా కప్పిపుచ్చుకోకుండా తక్షణ చర్యలు తీసుకుని సైనికుల మనోభావాల్ని కాపాడవలసిన బాధ్యత. పుల్వామా ఆత్మాహుతి దాడికి నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలని ప్రధాని మోడీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు ఏపీ సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆలూరి రమేష్ అడిగి తెలుసుకున్నారు. రమేష్, ఇండైరెక్ట్ గా కామెంట్ చేసినప్పటికీ కూడా డైరెక్ట్ గా ప్రధానిని రాజీనామా కోరినట్లే కదా? ఇది పుల్వామా ఘటనపై దేశం యావత్తు కూడా సైనిక బలగాలకు మద్దతుగా నిలుస్తుందని ముఖ్యమంత్రి మరోసారి పునరుద్ఘాటించారు. ఏపీ ఎన్జీఓలు ఉద్యోగ సంఘాల నేతల సన్మాన కార్యక్రమంలో ఆయన ప్రత్యేకంగా పుల్వామా ఘటన తదనంతర పరిణామాలపై ముఖ్యమంత్రి తన అభిప్రాయాలను ఉద్యోగులతో షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మరణించినటువంటి సైనికులకు ఆర్థికంగా సహాయం చేస్తాం, దేశం మొత్తం ఈ ఘటనను ఖండిస్తుందని చెబుతూనే మరోవైపు ఈ ఇష్యూను కూడా రాజకీయం చేయాలని కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తా ఉందనేటువంటి విమర్శలు కూడా ముఖ్యమంత్రి గుప్పించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నప్పుడు దేశంలో ఇటువంటి ఉగ్రదాడే జరిగితే ప్రధాని రాజీనామా చేయాలని నాడు డిమాండ్ చేశారు. ఇప్పుడు అదే డిమాండ్ కు మోడీ కట్టుబడి ఉంటారనేటువంటి ప్రశ్న కూడా
ఈ రోజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి మాట్లాడుతూ లేవనెత్తారు. తద్వారా ఈ ఘటనకు ప్రధాని బాధ్యత వహించాలి. మన్మోహన్ సింగ్ రాజీనామాను నాడు డిమాండ్ చేసినటువంటి మోడీ ఈ రోజు అదే విధంగా ఆయన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పగలనటువంటి ఇష్యూను కూడా చంద్రబాబు రైజ్ చేశారు. పరోక్షంగా ఆయన ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మోడీ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ ను దేశం ముందుంచినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇదే సమయంలో ఈ విషయంలో రెండో అంశానికి తావలేదు, రెండో చర్చకు తావలేదు. సైనిక బలగాలకు దేశానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతుగా నిలుస్తాయనేటటువంటి అభిప్రాయాన్ని కూడా చంద్రబాబు వ్యక్తం చేశారు. కానీ పుల్వామా ఘటన తదనంతర పరిణామాలు, కాశ్మీర్ లో ఉన్నటువంటి పరిస్థితులను రాజకీయం చేయాలనేది భారతీయ జనతా పార్టీ యోచనగా ఉంది. వాళ్ళు చేస్తున్నటువంటి చర్యల కారణంగానే ఇటువంటి అలజడి ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో కానీ సరిహద్దు రాష్ట్రాల్లో కొంత అలజడికి భారతీయ జనతా పార్టీ కారణం అని మరోసారి చంద్రబాబు మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. దేవి, అంటే రమేష్ ఎలా తీసుకోవచ్చు? పరోక్షంగా కామెంట్ చేసినప్పటికీ కూడా ఇప్పటికే బీజేపీ వ్యతిరేక పక్షాలని కూడగట్టడంలో, ఢిల్లీ స్థాయిలో వాయిస్ వినిపించడంలో సక్సెస్ అయ్యారు బాబు. ఈ ఏదైతే ఉందో పరోక్షంగా వ్యాఖ్యానించి ప్రధాని నైతిక బాధ్యత వహించాలి, రిజైన్ చేయాలన్న అంశాన్ని ఏమైనా హైలైట్ చేస్తారా? ప్రతి ఒక్క అంశంలో కూడా ప్రధానంగా చూసుకున్నట్లయితే కేంద్ర సంస్థలకు సంబంధించి నిర్వీర్యం చేస్తా ఉన్నారు. కేంద్ర సంస్థలను సొంతానికి వాడుకుంటున్నారు అనేది మొదటి నుంచి చేస్తున్నటువంటి ఆరోపణ. అదే అంశాన్ని మరోసారి ముఖ్యమంత్రి ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటటువంటి సంస్థలన్నింటినీ కూడా సొంత ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం, పార్టీ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నటువంటి మోడీ, ఆయన టీం ఏదైతే దేశానికి అవసరమైనటువంటి చర్యల్లో వాటిని ఉపయోగించుకోవడంలో పూర్తి విఫలం అవుతుందనడానికి పుల్వామా ఘటన ఒక ఉదాహరణగా వాళ్ళు చెబుతా ఉన్నారు. ఘటనను ఖండిస్తూనే దీనికి ఏం సమాధానం చెబుతారని అడగడం ద్వారా బీజేపీని కొంత ఇరుకును పెట్టే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆయన ఒకటికి రెండు సార్లు గతంలో మోడీ చేసినటువంటి అంశాలను ప్రస్తావించడం ద్వారా ఆయన వైఖరిని ఎండగట్టేందుకు చంద్రబాబు ప్రతి వేదికను ఉపయోగించుకున్నారు. దీనిలో కూడా అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేయడం ద్వారా మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించే ప్రయత్నం చేశారు. అంటే ఓ రకంగా ముఖ్యమంత్రి తన వాయిస్ ద్వారా డిమాండ్ ని బయటపెట్టారు. ఇవి బీజేపీ వ్యతిరేక శక్తులు కూడా వాయిస్ కలిపితే కాస్త బీజేపీకి ఇబ్బందికర పరిణామే కదా, ఎస్పెషల్లీ మోడీకి. ఈ అంశంలో ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్లపై భిన్నమైనటువంటి అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ రోజు ఇప్పుడు ముఖ్యమంత్రి చేసినటువంటి డిమాండ్ సహేతుకంగానే ఉన్నప్పటికీ, దానికి కేంద్రం సమాధానం చెప్పాల్సి ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ఇతర కొంతమంది ప్రతిపక్ష పార్టీల నేతలు, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి ప్రస్తావించడం, వాటికి మద్దతు పలికేలాగా ముఖ్యంగా మమతా బెనర్జీ చేసినటువంటి వ్యాఖ్యలకు ఏపీ సీఎం మద్దతు పలికారనేటటువంటి అంశం మాత్రం కొంచెం రాజకీయంగా కలకలం రేపుతా ఉంది. దీన్ని సరిదిద్దే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రి సాయంత్రం చేసినటువంటి, ఇప్పుడు సభలో చేసినటువంటి కామెంట్లన్నీ కూడా దీనిపై వస్తున్నటువంటి భిన్నమైనటువంటి వాదనలన్నిటికీ ఒక సమాధానం ఇచ్చేందుకు ఆయన ఇప్పుడు స్టేట్మెంట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఆల్ రైట్ రమేష్, థాంక్యూ.